జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఒక షర్ట్ తీసుకోవడం కూడా చేత కదా? ఏమే వంటగదిని పట్టించుకున్నంత మొగుడిని కూడా పట్టించుకో. నువ్వు నిన్ను పిలవాలంటే ఏదో ఒక సాగు చెప్పాలా? ఏంటి అల్లరి? వదులు, పనుంది. నాకు కూడా నీతో పనుండదు. ఏం పని? బాడీ కొన్ని కెమికల్స్ కోరుకుంటా ఉండదు. కెమికల్సా? ఏం కెమికల్స్? కెమిస్ట్రీ అబ్బా. కెమిస్ట్రీ ఏంటి? వదులు. నిజంగానే బాడీకి పొటాషియం, అయోడిన్, సల్ఫరేట్ 2% కావాలి. ఏంటి? పొటాషియం, అయోడిన్, సల్ఫరా? అవును. ఏంటి పిచ్చా? అవన్నీ తీసుకుంటే పోతావు. అది కాదబ్బా, బాడీ కెమిస్ట్రీ కోరుకుంటా ఉండదు. ఏయ్, ఏంటిది పిచ్చి పిచ్చిగా? అది కాదే, నీకు అసలు సరిగ్గా పాఠాలు చెప్పారా లేదా స్కూల్లో? మా స్కూల్లో బ్రహ్మాండంగా చెప్పారు. మీ స్కూల్లోనే సరిగ్గా చెప్పారో లేదో. అబ్బో. అయితే పొటాషియం కి శాస్త్రీయ నామం ఏంది? కే. మాకు తెలీదా ఏంటి? అవునా, పర్లేదే. మరి అయోడిన్ కి? ఐ. సల్ఫర్ కి? ఎస్. మళ్ళీ ఇంకో సల్ఫర్ ని కలిపేస్తే? మళ్ళీ ఎస్సే. అవునా, ఇప్పుడు పొటాషియం, అయోడిన్, సల్ఫరు ఇవన్నీ కలిపేస్తే ఏమైతే చెప్పు? ఏముంది? కే ఐ ఎస్ ఎస్. కిస్సా. నాకు అదే కావాల్సిందే, బాడీ కెమిస్ట్రీ కోరుకుంటా ఉండదు. ఈ దొంగ. హే, ఏందబ్బా, నేను కెమిస్ట్రీ క్లాస్ నడుపుదాం అనుకుంటుంటే నువ్వేంది డ్రిల్ మాస్టర్ లాగా కబడ్డీ క్లాస్ స్టార్ట్ చేసి కొడతా ఉండవు. అయినా పర్లేదు, కెమిస్ట్రీ నుంచి తర్వాత కబడ్డీ కూడా ఆడదాం. బా, చంపేస్తాను. వదులు. లేదు పొండాడ్డి. ఇచ్చి వదులు. పొటాషియం కావాలా? అయోడిన్ కావాలా? సల్ఫర్ కావాలా? మరి 10,000 పెట్టి చీర కొనుక్కొస్తావా నువ్వు? అందుకే 10,000 పెట్టి కొనుక్కొచ్చా. నువ్వేమో సూత్తో పొడి చేసావు. అందుకే అన్నారు, కుట్టేవాడికి కుడి పక్కన, ఏడ్చేవాడికి ఎడం పక్కన ఉండకూడదనే. ఏడ్చినట్టే ఉంది నీ పట్టు చీర. ఏ బాలేదా? 10,000 రూపాయలు ఏడువి నీకో. అడవి బీరువాలో బీరువాలోంచి ఎవడు తీమన్నా నిన్ను? నువ్వు తాళం పెట్టి స్నానానికి పోతీవి కదా, అప్పుడు నీకు సర్ప్రైజింగ్ గా ఈ చీర తెద్దామని తాళం తీసి 10,000 రూపాయలు పట్టుకుపోయినా. చీర తెచ్చినా చూసినావా? నీ కోసం నేను ఎంత మంచి సెలక్షన్ చేసినానో. గడిది గుడ్డు చేసిండు. 10,000 స్వాహా చేసి కథలు చెప్తుండవా? కథలో ఏమైంది కనకం నీకు? ముందులాగా కాదు కదా, బాగా రిచ్ శారీసు, నగలు గిగలు పెట్టుకుని అందంగా ముస్తాబవుతావని. గడిది గుడ్డు అవుతా, గడిది గుడ్డు. 10,000 రూపాయలు తగలబెట్టి కాకమ్మ కథలు చెప్తావా? మర్యాదగా చీర తీసుకుపోయి తిరిగి ఇచ్చేసి 10,000 రూపాయలు తీసుకురా. వాడు రిటర్న్ తీసుకోడు కనకం. ఆడు తీసుకోకపోతే షాపు బయట నిలబడి వచ్చిపోయే వాళ్ళకి కొనుక్కోమని అడుక్కునైనా ఈ చీర అమ్మేసి 10,000 రూపాయలు తీసుకురా. లేకపోతే ఇప్పుడు పాత చీర కొడుతుంటాను, తరువాత నీ ఈపు చీరేసి నీ ఈపు కూడా కొడతాను. ఓయమ్మో, ఏమైంది కనకం నీకు? చంపేస్తా నిన్ను. అబ్బో, ఆ చీర మీ డబ్బు తీసురా. ఓయమ్మో, ఏమైంది దీనికి? దేవుడా. అమ్మా అమ్మా అమ్మా, ఉసేయ్, నువ్వు కుట్ర పన్ని నా పిస్నార్తనం పోగొట్టేదానికి ఇచ్చిన మందుకి ఇరుగుడు మందు కనిపెట్టేసిండానే. ఆ మందు తీసేసుకున్నా. ఇప్పుడు నువ్వు పెట్టిన మందు మనిషిని కాదు నేను, పాత కనకాన్ని. అరెరెరెరెరే, ఇట్లాంటి పిచ్చి పనేదో చేస్తారని అనుకున్నాను. చేసేసారా? చేతులారా మీ సంతోషాన్ని మీరే చెడగొట్టుకున్నారే. ఆ పిసినారితనం లేకుండా హ్యాపీగా మీ పిల్లలతోటి సంతోషంగా ఉంటారు అనుకున్నాను. ఎందుకత్తా ఈ పిచ్చి తాపత్రయం? ఏయ్, నేను కష్టపడి సంపాదించిన డబ్బుని తేరగా తిని కూర్చొని మొత్తం కరిగించేసి నా మీద గెలిచేయాలని చూస్తా ఉండావా? ఒప్పుకోనే, అస్సలు వదలను. ఆ మాంత్రికుడిచ్చిన మందు వల్ల నేను వద్దు వద్దు అనుకుంటున్నా డబ్బులు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తుండా. ఆస్తి మొత్తం ఏం చేసుకున్నా పర్వాలేదని అనుకున్నా. అందుకనే
నన్ను నేను కట్టడి చేసుకోవాలనే, నా పాత బుద్ధి నాకు ఉండాలనే దానికి ఇరుగుడు తెచ్చేసిన. ఇక ఉంటదే నీకు కథ. అత్తా, మీకు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చాలనుకున్నా, అది కుదరలేదు. మీ పద్ధతిలోనే మీకు మందిచ్చి మంచి మనిషిగా మారుద్దాం అనుకున్నా, దాన్ని మీరే చెడగొట్టేసుకున్నారు. ఇప్పుడు మందులకి మాటలకి వినని మిమ్మల్ని ఎలా దారిలో పెట్టాలి చెప్పండి? ఇంక చేతల్లోనే చెప్పాలి. మిమ్మల్ని మార్చడానికి ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తా. ఇంట్లో పనంతా నువ్వే చేసుకోకపోతే నీ తోడి కోడలు ఇద్దరున్నారు కదా, వాళ్ళని సాయం చేయమనొచ్చు కదా. ఎందుకు? నేను చేసుకోగలను కదా. అట కాదబ్బా, ఇంట్లో ఎంత మందికి ఉండేది, ఈ పనులన్నీ నువ్వు ఒక్కదానివే ఇట్ట చేసుకుంటావో. వాళ్ళని సాయం చేయమంటే ఏమే? మన వల్ల చేత కానప్పుడు సాయం అడగడంలో తప్పులేదు. నేను చేసుకోగలనని అంటున్నాను కదా. పొన్నటి నాకు నిజం చెప్పు. నీ దగ్గర నేనెప్పుడు అబద్ధం చెప్పానని? అట కాదబ్బా, అబద్ధం చెప్పకపోయినా నిజాలు దాచొచ్చు కదా. నేనేం నిజాలు దాచాను నీ దగ్గర? లక్కమంబ వదిన పూరి నీతో ఎట్టుండారు? సరిగ్గా మాట్లాడుతుండారా? ఇప్పుడు దీనికి నేనేం సమాధానం చెప్పాలి? మాట్లాడుతుంటే మాట్లాడుతున్నారని చెప్పు, లేదంటే లేదని చెప్పు. లేదు. మొన్నటి వరకు నువ్వంటే ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు కదా. సర్లే, వాళ్ళేదో అపోహలో ఉన్నారు, దాని గురించి ఎందుకు? కరెక్టే, ఆ మాట నేననకూడదు. నీ డైరీ చదవకముందు నేను వాళ్లకంటే దారుణంగా ప్రవర్తించాను కదా. అరే వదిలేసేయ్, వాళ్లే చిన్నగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలనే, నీ మీదున్న అపోహలన్నీ తొలగిపోవాలనే నీ గురించి నేను వాళ్ళతో మాట్లాడాను. ఎవరితో? మా అన్న తమ్ముడు వాళ్ళతో. ఏమన్నారు? ఎందుకు లేవన్నీ? ఏమన్నారో చెప్పండి, పర్లేదు, నేనేమనుకోను. నువ్వు నా పెళ్ళానివి కాబట్టి 2 రోజులు గడిచేసరికి నేను మెత్తబడిపోయినానంట. అందుకని నేను నిన్ను వెనకేసుకొస్తున్నానంట. నేను కూడా స్వార్థపరుణ్ణి అన్న టైప్లో మాట్లాడారులే. వాళ్ళనని తప్పేం ఉంది? నేను అత్తని మార్చే ప్రయత్నంలో మిమ్మల్ని అందర్నీ అంత ఇబ్బంది పెట్టాను కదా. ఇవన్నీ అపార్థాలు కావు, అపోహలు. తొలగిపోతాయి. ఏందో అందరికీ మంచి చేయాలనుకుంటా ఉంటావు, నువ్వు చెడైపోతున్నావు. అబ్బాయి గోవిందో, తమిళ్ పిల్లనైనా నీకు తెలుగు సామెత చెప్తా. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు నేను పడుతున్నాను, అంత మాత్రం చేత నేను చెడ్డదాన్నైపోతానా ఏంటి? అది కాదు పొండాటి. అందరి సంతోషం గురించి ఆలోచించే నువ్వు నీ సంతోషం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఆలోచించడం లేదు? మీరందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా, అందుకోసమే అంతా చేస్తున్నాను. అది కాదు, నువ్వు కొంచెమైనా స్వార్థంగా ఉండవు. ఈ ఆడోళ్ళు కొంటె చూపు చూసే కొంగు విసిరి మనల్ని కట్టి పడేస్తారబ్బా. సరే, నా పొండాటి ఇన్నాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుండదు. ఈ రోజే గుళ్ళో మంచి పంతుల్ని కలిసి ముహూర్తం పెట్టించాలా. పొండాటి, కాసేపు పడుకుంటా, తర్వాత వచ్చి లేపో. 5 నిమిషాల్లో లేచి స్నానానికి వెళ్ళండి. ఆహా, ఇప్పుడు పడుకుంటే 5 నిమిషాల్లో లేయడం కుదరదుగానే. స్వామి, ఈ ఇల్లు బావుండాలన్నా, ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా అత్తగారు మారడం ఒక్కటే మార్గం. దయచేసి ఆవిడ మనసుని మార్చు స్వామి. ఇంతకంటే నేను ఏ కోరిక కోరను. నేను రోజు వచ్చి నా గోడు వెళ్లబోసుకుంటున్నా అసలు వినిపించుకోవే. ప్లీజ్ కొంచెం కన్సిడర్ చెయ్యి. ఇప్పుడెళ్ళి ఖర్చు లేకుండా ఇంతమందికి టిఫిన్లు చెయ్యాలి, లేకపోతే అత్తగారు ఊరుకోరు. ఏం చెయ్యాలో ఏంటో కర్మ. మో బిర్నగాని ఏందే కనకో ఇదంతా?
నిన్ను చూస్తా ఉంటే నీకు పిచ్చి పట్టిందేమోనని భయమేస్తా ఉంది. మన కొంపలో ఎప్పుడైనా ఇన్ని రకాల టిఫిన్లు ఎరుగుదువా? దోశల పిండి, పూరీల పిండి, గారెల పిండి, చాలని దానికి ఇడ్లీ, మళ్ళీ కొబ్బరి పచ్చడి, వేరుశనగల చట్నీ, అల్లం పచ్చడి కూడా అమ్మా. పైపెచ్చు సాంబారు, ఇవన్నీ చేయమంటున్నావు. వీటికంతా ఎంత ఖర్చు అవుతుందో చూసినావా? మో, ఆ ఖర్చు సంగతి మాత్రం నాకు చెప్పొద్దమ్మా. ఆల్రెడీ నా కడుపు కుతుకుతా ఉడుకుతా ఉండదే. నా జీవితంలో పెళ్లిలో తప్ప ఎప్పుడు ఇన్ని టిఫిన్లు చేసిందే లేదు. అట్లాంటిది నేనే స్వయంగా నా కొంపలో ఇన్ని టిఫిన్లు చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మరి ఇంతంత ఖర్చు పెడుతూ ఎందుకే ఇవన్నీ చేయడం? ఏం చేస్తాం, తప్పదు కదా. వా 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 అత్తగారు జిందాబాద్. అసలు మీరు కిచెన్ లో ఉండడమే ఒక అపురూప దృశ్యం. పైగా మీరే స్వయంగా వండుతూ కనిపించడం అంతకంటే అపురూపం. అసలు అంతకంటే మహాద్భాగ్యం ఏంటంటే మీ చేత్తో 4 రకాల టిఫిన్లు చేయడం. అబ్బా, ఇడ్లీ పిండి, గారెల పిండి, పూరీలకి, దోశలకి. నిజంగానే నా అత్త? ఊరికే కాదు కదా, మళ్ళీ తర్వాత ఏప్రిల్ ఫూల్ అనకూడదు. ఏంది నువ్వు మాట్లాడేది? 4 రకాల టిఫిన్లు చేసుకుని తినడం కూడా నీకు కంటగింపుగా ఉందా? మీరు 4 రకాల టిఫిన్లు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఇది నిజమా అబద్ధమా అని గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. ఏది, ఒకసారి గిల్లండి. నిన్ను నువ్వు గిల్లుకో. మళ్ళీ నేను కలో నిజమో తెలుసుకోవాలని గిల్లనే అనుకో, మా అత్త నన్ను గిల్లేసిందని ఊరంతా చెప్పుకునొచ్చి నన్ను చెడి చేద్దావనా? ఇన్నాళ్ళు నా బిడ్డలకి నచ్చిన తిండి పెట్టలేకపోయాను. ఇప్పుడు బుద్ధొచ్చి వండి పెడుతోండా. దానికి పోయి నువ్వొచ్చి నాతో వెటకల్లలాడుతా ఉండవా? తల్లి మనసు నీకేం తెలిసే? అంతా నా కొడుకుల కోసం, వాళ్ళని కట్టుకున్న మీకో. హలో హలో హలో, ఏంది అట్నుంచి ఇటు తిరిగేటప్పటికి అకస్మాత్తుగా వీరమాతలా మారిపోయారు? ఈరమాత ఏంది? ఈరమాత కనకం ఏడా. నా కర్మ కాకపోతే నేను మీకు ఇన్ని రకాల టిఫిన్లు చేయడం ఏంది? ఏందత్తా, ఇందాకున్న టోన్ మారిపోయి ఇప్పుడు వేరే టోన్ వచ్చింది. వస్తదే, వస్తది. ఇందాక ఆడ నా కొడుకు నిలబడి ఇంటా ఉండాడు. ఆడు ఇంటానాడు కాబట్టే అట్టే మాట్లాడా. అంటే ఈ టిఫిన్లు ఇదంతా చేస్తా ఉండానే, నా కర్మ చేస్తా ఉంటా. కాని ఇది మనస్ఫూర్తిగా అందరు తిని హాయిగా ఉండాలని చేయడంలా. నా కొడుకులకి మందు మాకు పెట్టి మీ అక్క చెల్లెళ్ళు, మీ తోడుకోడళ్ళు అందర్నీ మీ వైపు లాక్కొని నా మీద తిరుగుబాటు చేసి ఇంత దాకా తీసుకొచ్చిండారు కదా. అందుకని నేను మంచితనం అనే మందేసి నా కొడుకుల్ని, నా మొగుణ్ణి, మొత్తం అందర్నీ నా వైపుకు తిప్పుకుంటుండా. నాకంటే మంచిది ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరని ఆళ్లతోనే అనిపిస్తా. అదే విధంగా నీకంటే దుర్మార్గురాలు ఎవ్వరూ లేరని వాళ్ల నోటితోనే అనిపించి నిన్ను బయటికి గెంటేలా చేస్తా. అది నా ప్లాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేస్తిరి, ఏం ప్లాన్ చేస్తిరి? ఎప్పుడు ఇట్నే చేస్తురా? ఇప్పుడే ఇట్ట చేస్తురా? మే, నీ అరవ తెలుగులో నా మీద వెటకారం పోయింది చాలే గాని, మర్యాదగా పెట్టే బేడ సర్దుకొని నాకు నమస్కారం పెట్టి పోతా ఉండు. లేకపోతే దీంతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని నీ అరవదేవుణ్ణి తలుచుకుంటూ అరుచుకుంటూ పరిగెత్తేటట్టు చేస్తా. అవునా అత్తా, నువ్వు ఏమైనా చెయ్యి కాని నువ్వనుకున్నట్టు నన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపించలేవు. ఎందుకు పంపించలేనే? ఎందుకు పంపించలేను? ఆల్రెడీ నీ తోడు పుట్టిందే నీతో సరిగ్గా మాట్లాడడంలే. ఆ లక్క మామ కూడా నీతో మాట్లాడడంలే. నీ మరిది, నీ బావ నీతో మాట్లాడడంలే. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నా మొగుడు నన్ను అర్థం చేసుకుంటాడు. ఆ నీ మొగుడు నీకు మొగుడు కాకముందే నా కొడుకే. ఆణ్ణి నువ్వు కొంగును ముడేసుకుని ఉండొచ్చేమో గాని ఆడి కడుపుని చూసే కన్న తల్లి నేనే అని ఆడి నోటితోనే అనిపిస్తా. ఆణ్ణి నిన్ను దూరం చేస్తా. ఈవిడిగారు వాడితో కాపురం వెలగబడుతుంది కదా, ఆ కొంగుకి లోబడిపోయి సచ్చినట్టు పడుంటాడని అనుకుంటుందేమో ఇది. హా, మాకు అంత అదృష్టం కూడానా? ఏంది
బాగుందిరా? ఆ ఎట్టుంటారా టిఫిన్ లో? బ్రహ్మాండంగా ఉన్నాయి. సుష్టుగా తృప్తిగా తిని మీకెట్ట ఇష్టమో అట్ట బతకండ్రా. రే గోవిందం, మీ పెళ్లిళ్ళైన తర్వాత ఊళ్ళో వాళ్ళని పిలిచి మన విందు కూడా బెట్ల. ఇంతకు ముందు ఓ తూరు అడిగిండారు కదరా ఇందు పెట్టాలని. నువ్వు గుడికి పోయి అయ్యోరి కాడ ఇందు పెట్టేదానికి మంచి రోజు కనుక్కొనరా. పత్రికలేసి ఊరందరినీ పిలుద్దాం. నిజంగానమ్మా? అవునరా, పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంటేనే కదరా మీ కాపురాలు బాగుండేది. మీ అన్నదమ్ములు మీ పెండ్లాలో అందరూ సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఒరే గోవింద్, మీ అమ్మ ఎంతగా మారిపోయిందేట్రా. ఆ దేవుడు మీ అమ్మ మనసుని లాండ్రీ చేసి ఉతికి కొత్తగా ఇస్త్రీ చేసిన కుటుంబ స్త్రీ అయిపోయింది. జై హో కనకం. సరేమ్మా, మేము గుడికి పోయేస్తాం. ఆ సరే, గుళ్ళో ఉండే అయ్యోరి దగ్గర దక్షిణ పెట్టి మంచి రోజు అడగాలి కదా. డబ్బులు తీసుకుపో. అయ్యోరికి 116 పెట్టు. నీ ఖర్చులకి 100 రూపాయలు తీసుకో. ఇందా నీకు కావాల్సిన డబ్బు నేను తీసిచ్చేదేంది, బీర్వాలోనే ఉంటాయి, పోయి తీసుకో. నేనేదో మాట వరుసకే అయ్యకి 116 నీ ఖర్చులకి 100 అన్నా. మీకెంత కావాలంటే అంత తీసుకోండి, సంతోషంగా ఉండండి. అట్నేమ్మా, పోయి చూస్తా. సరేగానే, ఈ రోజు మన ఇద్దరం మాత్రం సినిమాకి పోదామా? కొత్త సినిమా రిలీజ్ అయ్యి ఉండదా, కార్నర్ సీట్లు తీసుకుందాం. ఆ కక్కుర్తి చూడు, కార్నర్ సీట్ అంట, కార్నర్ సీట్. మరే మళ్ళాంటి యూజ్ అంట కార్నర్ సీట్ తీసుకుంటేనే బాగుంటదా. మొహం పచ్చడైపోతుంది. సరే పోనీ మన ఇద్దరం కార్ వేసుకుని లాంగ్ డ్రైవ్ పోదామా? కార్ అంటే నాకు ఒకటి గుర్తొస్తా ఉండదు. ఏంది? నాకు కూడా చాలా రోజులుగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశగా ఉండాది. నాకు డ్రైవింగ్ నేర్పిస్తావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, పెళ్ళానికి కార్ డ్రైవింగ్ నేర్పించేదానికన్నా అదృష్టం ఇంకేముంటదా? తప్పకుండా నేర్పిస్తాలే. కారులో డీజిల్ లేదు, అమ్మ దగ్గర డబ్బులు అడిగే డీజిల్ పోయించుకుని పోదాం, సరేనా? ప్లీజ్ 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 ప్లీజ్, వెంటనే వెళ్దాం పద. ఉండు, ఇప్పుడే తిన్నాను కదా, భుక్తాయాసంగా ఉందా, ఓ 10 నిమిషాలు ఆగిపోదాం. అసలు టిఫిన్స్ అలా పెట్టగానే కరువు సామ్రాజ్యపు సామ్రాట్ లాగా ఏం తిన్నావయ్యా సామి? దిష్టి పెట్టబాక, కడుపు నొప్పి వస్తా ఉంటదా? అబ్బా కడుపు నొప్పి. అది దిష్టి కడుపు నొప్పి కాదు, బాగా కుక్కేసావు కదా అది. కొండలన్నీ అరిగిపోయి వయసునదే, నువ్వు గమ్మునే ఉండు. వాతాపు చేరినాం ఏంది నవ్వుతున్నా? జీర్ణమయ్యేదానికి మంత్రం చెప్పుకుంటా ఉంటే మరి అంతే కదా, కడుపు నట్ట తడుముకుంటూ వాతాపి జీర్ణం అంటూ ఉంటే అట్టే జీర్ణం అయిపోతుందే. చూసినావా, వాతాపి జీర్ణం మారిపోయింది. మా అమ్మ అంత గొప్పమ్మ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. అవును, ఇన్నాళ్ళు అత్తను తిట్టుకొని పెద్ద పాపం చేసిన. అత్త నేను సరిగ్గా అర్థం చేసుకోలా. ఇన్నాళ్ళు పీనేస్తనంతో డబ్బులు దాచిపెట్టిందంతా మన గురించే కదా. కానీ ఇప్పుడు చూడు, మనం ఆనందంగా ఉండడం కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉండది. పొద్దున ఎన్నెన్ని రకాల టిఫిన్లు చేసి పెట్టినాదో. అవును, ఏమైనా నీ కడుపులో పుట్టబోయే మన బిడ్డ వేళ విశేషం అనుకుంటా. అమ్మ మనసు మారిపోయింది. ఇదిగో అమ్మ ఒక మాటని చూసావా, నీ తోడుకోడళ్ళు నీకేమన్నా తోడుగా ఉండారా, నీ పనుల్లో సాయం చేస్తుండారా? కరెక్టేనబ్బా, ఎంత రాసుకొని పూసుకున్నా అక్క అక్క అని పిలిచినా తోడుకోడల్ని చూసినట్టే చూస్తా ఉండారు. అర్థమైపోతా ఉండాలి నాకు కూడా. నువ్వు కూడా తెలుసుకొని దానికి తగ్గట్టే ఉండు. అంతే కదా మరి. సరే పద లోపలికి వెళ్ళి మంచి పాటలు కానీ హ్యాపీగా పద. ఇప్పుడు ఈ గాడి చాకరీ అంతా నా మీద పడింది. నువ్వే కదే నెత్తిన లాగి మరీ వేసుకున్నా. కానీ మో, నేనంతా అతి మంచితనం చూపించకపోతే నా కొడుకులు గాని కోడళ్లు గాని నమ్మరు. నా కొడుకుల్ని నా పక్కకి లాక్కుని ఆ సాంబార్ని ఇంటి నుంచి బయటికి గెంటేసి నా కొడుకు నుంచి దూరం చేస్తే గాని నేననుకున్నది సాధించలేను. అదా ఇంటి నిడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత దానక్కను కూడా ధర్మేస్తా. అది పోయిన తర్వాత చెప్తా ఇళ్ల సంగతి. అంతవరకు ఈ తిప్పలు నాకు తప్పవో.
నేను ఉతుకుతా, నువ్వు వచ్చాలుమో. నువ్వు ఉతుకుతావు, నేను అలమాలా? ఇవన్నీ అలిమేలోపు నేను అలసిపోతాను. మో దామా. ఏందబ్బా లైఫ్, ఏది చేయాలనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తుండదు. పునటి ఏంది ఇది మన లైఫ్? మన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఏం ఆలోచించినా ఏదో ఒక ఆటంకం వస్తుండదు. నాకెందుకో ఆ జ్యోతిష్యుడు చెప్పింది నమ్మశక్యంగా లేదు. అదేంటంటావో? అవును, అసలు మనం భార్యాభర్తలుగా కొత్త జీవితం మొదలు పెట్టడానికి, లక్కమాంబక్క కడుపుతో ఉండడానికి, అత్త ప్రాణాలకి అసలు ఏవన్నా లింక్ ఉందా? ఒకదానికొకటి అసలు ఏమాత్రం పొందున కుదరట్లేదు. ఏంది నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావో? జ్యోతిష్యుడు అన్ని కరెక్ట్ గానే చెప్పినాడు కదా. ఏం కరెక్ట్ గా చెప్పాడు? ఇప్పుడు మనం అసలు గుడికి దేనికోసం వెళ్ళామో అతనికి తెలీదు. వెళ్ళిన తర్వాత చెప్దామనుకున్నాము ముహూర్తం చూడాలి అని. కానీ ఆ గవ్వలు వేయగానే అతను మనల్ని ఏమడిగాడు? ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు అపశకనంగా మీకు పిల్లెదురైందా అని అడిగాడు. మనం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మనకి పిల్లెదురైందనే విషయం ఆయనకిట తెలుసు. అదే కదా నా డౌట్ కూడా, పిల్లి ఎదురైన విషయం ఆయనకెట్టా తెలుసు అని. లేదు గీత, కొన్ని నమ్మాలి. మన ఇంట్లో జరిగే ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాడు ఆయన. కరెక్టే గాని మన కాపురానికి అత్త ప్రాణానికి లింక్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లా. ఆయన అంతా చెప్పాక కూడా నీకు నమ్మకం కుదరట్లేదా? నమ్మాలనే ఉంది, కానీ నమ్మకం కుదరడం లేదు. పోనాటి, నీకు నమ్మకం ఉందో లేదో గాని నేను మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేను. ఎందుకంటే అది అమ్మ ప్రాణం. పెళ్ళై మనకు 6 నెలలైనా ఇన్నాళ్ళు మనం దూరంగానే ఉన్నాం. అది దేనికోసం? మన కోసమా? మొదటేమో పూరి పెళ్లి కోసం, ఆ తర్వాత మనం కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నా వేరే వేరే కారణాలతోటి అలాగే ఉండిపోయాం. ఇప్పుడు మా అమ్మ కోసం, మా అమ్మ ప్రాణాల కోసం మనం ఈ 3 నెలలు దూరంగానే ఉందాం. సారీ గీత, ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నప్పుడల్లా నేను నిష్ఠూరపోతా ఉండా. నేనంటే నీకు ఇష్టం లేకపోవడం వల్ల నువ్వు నాకు దూరంగా ఉంటుండవనే నేను అనవసరంగా నిందించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేనే ఇప్పుడు మనం దూరంగా ఉందామని చెప్పే పరిస్థితి వచ్చినందుకు చాలా ఇబ్బందిగా ఉండదు, బాధగానే ఉండదు. కానీ నిన్ను ఒకే ఒక కోరిక కోరుతా ఉండా. మా అమ్మ కోసం పంతులు చెప్పినట్టు అమ్మవారికి పరిహార పూజలు అవి చేసి మొక్కులు తీర్చుకున్నామంటే 3 నెలల తర్వాత మనం ఏ ఆటంకం లేకుండా కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు. ప్లీజ్ పొన్నట్టు, ప్లీజ్. దానికి మీరు ఇంత ఇబ్బంది పడుతూ చెప్పాలా? అలాగే, అత్తగారి ప్రాణం ఒకటి, మా అమ్మ ప్రాణం ఒకటి అని నేను ఎప్పుడూ అనుకోను. మీరు నిశ్చింతంగా ఉండండి. థ్యాంక్స్ పొన్నటి. ఇచ్చేద్దామా? ఏమ్రా 2000 రూపాయలు? ఈడ మీ అయ్య మిషన్ ఏమైనా పెట్టుకుని ఉండాడా? మీ తాత ఎవడైనా సంపాదించి పెట్టిండా? లేకపోతే మన ఇంట్లో చెట్టుకి డబ్బులు కాస్తా ఉంటాయా? ఏమనుకుంటుండారా మీరు? పొద్దున మీరు తిన్న నాష్టాకి ఒక్కొక్కరికి ఎంత అయిందో తెలుసునా? మీరు తిన్న నాష్టాకి 900 అయిందే. నీ పెళ్ళందిన నాష్టాకి 500 రూపాయలు అయిందే. 1400 రూపాయలు తిన్నారు. అలా తిని తిని అరక్క ఊరు తిరగాల? దీన్ని కార్లు వేసుకుని కార్లు తిరగలనా? ఏమే, ఎప్పుడైనా నీ పుట్టింట్లో కారు మొక్కం చూసినావా నువ్వు? మీ నాయన డొక్కు స్కూటరే 30 తూర్లు రిపేర్ అయ్యుద్ది. ఇప్పుడు కార్లు కావాల్సి వచ్చినాయి నీ ముఖానికి. ఏమనుకుంటుండవే నువ్వు? చెప్పు, ఏమనుకుంటుండవు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్టాన్ని కడతా ఉండారా? రూపాయి కడుపు కట్టుకొని సంపాదిస్తాండనరా. 2000 రూపాయలు ఈజీగా చింత చెట్టుకి చింతకాయ లాక్కుపోయినట్టు లాక్కుపోవాలనుకుంటున్నారా? చంపేస్తాను అనుకుంటున్నారు. నా ఒరిజినాలిటీ బయటకు వచ్చేసిందే. ఏమిరా అట్ట బిత్రపేసిస్తుండారు? అవునరా అబ్బాయి కనకం, నాకు కూడా కొత్త గుడ్లు కొనాలా. మనం ఇంకా ఈ పాత సెటప్ లోనే ఉంటే మరీ అది ఉండదు. నువ్వు చూడు, జిగేలు జిగేలమంటా ఉండవు. నేను మాత్రం ఇట్టుంటే నన్ను నీ దగ్గర పనుడు అనుకుంటారు.
నువ్వు పెట్టినావా టెండరు? అతో నీ కూతురు మారిపోయింది కానీ నువ్వు మారలా. అబ్బా నువ్వుండబా. మా ఈయన నా పక్కన దర్జాగా నిలబడాలి అనుకుంటుండాడు. అంతేలే, కొనుక్కుందోలే. డ్రైవర్ని పిలిపిస్తాను, వాళ్ళని తీసుకుని మంచి బట్టలు కొనుక్కో. థ్యాంక్స్ కనకం. మాది కూడా ఒక చిన్న అప్లికేషన్. అమ్మో ఈడేదో అప్లికేషన్ పెడతా ఉండాడు. ఏం పెడతాడు? ఏంది మా అడిగేదా? వద్దంటే మాత్రం ఆపేస్తావరా? అడుక్కో. ఏంది అడుక్కునేది? అడుక్కునేవాళ్ళగా అడుగు అని చెప్పు. భాష చేత కదా నీకు. మో మీ పెద్ద కోళ్ళకే చిన్న కోరిక పుట్టింది. పెద్ద కోడలికి చిన్న కోరిక నాయనా? ఏందది? ఏం లేదు మా, ఇది పుట్టిన కాడి నుంచే పాపం డబ్బు దశకంలో పుట్ల. అందుకని నీ దగ్గర 7 వారాల నగలు ఉన్నాయి కదా, ఆ 7 వారాల నగలో ఇది ఒకసారి పెట్టుకొని చూసుకుని ఫోటో దిగాలని ముద్ర పడుతుంది. నీ పెద్ద కోళ్ళు కదా ఎంతైనా. అమ్మో అమ్మో, 7 వారాల నగలు దిగేసుకుని కూర్చోాలనుకుంటుండదా? అది వేసుకున్న తర్వాత నాకు బాగున్నాయి ఇచ్చేయమంటే సచ్చినట్టు ఇయ్యాల్సిందే కదరా నాయన. ఏంది మాట ఆలోచిస్తుండవా? అది కాదురా, ఇప్పుడు అసలే బిడ్డ తల్లి, పైగా బిడ్డను మోయలేక బక్కగా చిక్కిపోయి ఉండదే. అంత బరువు ఉండే నగలేసుకుంటే దీనారోగ్యం ఏం కావాలి? నెలలు నిన్నాక సీమంతం చేస్తాం కదా, కావాలంటే నగలన్నీ దిగేసుకుని ఫోటోలు దిగుతుందిలే. ఇప్పుడు ఆ నగలేసుకుని బయట తిరిగిందనుకో దిష్టి పడుతుంది, బిడ్డకి మంచిది కాదు. అదే ఆలోచిస్తా ఉండ. కరెక్టే అత్తో. అసలే ఊళ్ళో వాళ్ళు మీరిప్పుడు మమ్మల్ని బంగారంలా చూసుకుంటా ఉండారని కుళ్ళుకుంటున్నారు. ఇప్పుడు నేను నగలేసుకుని పోయినానంటే దిష్టి పెడతారు, బిడ్డకి మంచిది కాదు. అట్నే అమ్మా రారా, నీ గురించే ఎయిటింగో. ఏం చెప్పినాడు పంతులు? ఎప్పుడు పెట్టమన్నాడు విందు? మంచి రోజు చెప్పినాడా? విందు ఎప్పుడైనా పెట్టుకోవచ్చంటమ్మా, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఓ చిన్న ఇబ్బంది. ఇబ్బంది ఏంద్రా? ఏందది? నేను మీ అందరికీ అచ్చట్లు ముచ్చట్లు చేసి సంతోషపడాలి అనుకుంటే నువ్వేంది ఇబ్బంది అంటా ఉండవు? ఏం లేదమ్మా, అమ్మవారికి కొంచెం దీక్ష చేయాలంట. అది చేస్తే మంచిదని చెప్పినాడు. ఆ దీక్షలన్నీ అయిపోయిన తర్వాత విందులవి పెట్టుకోవచ్చని చెప్పినాడు. 3 నెలలు ప్రతి సోమవారం, శుక్రవారం, శనివారం అమ్మవారికి కొన్ని దీక్షలు చేపట్టాలి. అలానే జాగ్రత్తగా మెల్లగా చూసి డ్రైవ్ చేయి. నాకు డ్రైవింగ్ వచ్చేసింది కాదు, వస్తా ఉండదే. అటు చూడు, బ్రేక్ మీద కాలు తీసా, యాక్సిలరేటర్ మీద కాలు సరిగ్గా పెట్టు. మెల్లగా అమ్మే, మెల్లగా చూసిపోని అమ్మి. రోడ్డు మీద జనాలు వస్తా ఉంటారు, జాగ్రత్త. బ్రేక్ మీద కాలు వేసుకుని చూడు, క్లచ్ నొక్కమ్మి, జాగ్రత్త. సరిగ్గా డ్రైవింగ్ వచ్చేసింది, నువ్వు ఇంకేం చెప్పకు. ఓసినే, స్టీరింగ్ నీ చేతికి వచ్చేసరికి మొత్తం డ్రైవింగ్ వచ్చేసింది అంటా ఉండవా? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దుగానే, చూసి మెల్లగా పోనీ. సరే. యాక్సిలరేటర్ మీద కాల్ తీయమ్మే, ఓ తొక్కేస్తా ఉండవు పేర తొక్కినట్టు. బ్రేక్ అమ్మే. బ్రేక్ ఏది? బ్రేక్ ఏదంటే అట్లా ఉండి చూడకూడదు, ఎదురుగా వచ్చి గుద్దేస్తావో. ఆ పక్కన ఉంటుంది యాక్సిలరేటర్ పక్కన చూడు. మెల్లగా చూసి నడుపు అమ్మే, ఎవరైనా గుద్దేస్తే అంతే సంగతులు. మెల్లగా చూడే, మెల్లగా పోనే. స్టీరింగ్ వదిలేసి బ్రేక్ కింద చూడు, తొక్కు అమ్మే బ్రేక్. ఏంటి, మీ అత్తగారు నాకంటే బాగా చూసుకుంటున్నారా? నిజం. నీకు నిష్ఠూరంలా అనిపించినా నిజం అదే. నేను డ్రైవింగ్ నేర్చుకోవాలని డీజిల్ కి డబ్బులు అడిగితే 2000 ఇచ్చి పంపించారు తెలుసా? అంతేకాదు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరితో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి, ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అంతా ఖర్చు పెట్టండి అని కూడా అన్నారు. అంతేకాదు, ఈ రోజు పొద్దున్నే 4 రకాల టిఫిన్లు చేసి పెట్టారు. అమ్మా, నాకిష్టమైన పూరి కూడా చేసి పెట్టారు. ఏందమ్మా నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేదంతా నిజమే? మరి అంతా మీ చిన్న కూతురి మాదిరి ఉంటారనుకుంటున్నారా? చేతికి తాళాలు ఇవ్వగానే ఓ అని తెగ పెత్తనం చేసి మమ్మల్ని అందరినీ వేపుకు తింది. మళ్ళీ ఆ తాళాల్ని మా అత్తగారికి అప్పగించడం మంచి పని అయ్యింది.
అత్తగారు ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎంత బాగా చూసుకుంటున్నారు. మీ చిన్న కూతురికి పెత్తనం రాగానే మొన్న మధ్య కనీసం మీతో సరిగ్గా ఫోన్లోనైనా మాట్లాడిందా? అసలు ఫోన్ అయినా చేసిందా? లేదు. అది గది ఆవిడ గారు అహంకారం. ఏదేమైనా మా అమ్మ మాదిరి ఎవ్వరూ ఉండరు. గీత డబ్బులు చూడంగానే అలా మారిపోతుందని అస్సలు నేను కల్లో కూడా అనుకోలేదు. గీత చేతిలో గాని ఆ తాళాలు ఇంకా ఉండుంటే తిండి తిప్పలు లేకుండా చచ్చిపోయి ఉండేవాళ్ళం. సరిగానే రోడ్డు మీద ఎందుకో బయలుదేరదామా? అమ్మా, మీరెక్కడికి వెళ్తున్నారు? డ్రాప్ చేయమంటారా? లేదులే పూరి, మేము మార్కెట్ కి వెళ్తున్నాం. పక్కనే కదా, మేము వెళ్తాంలే. ఏం కాదులేమ్మా, పర్లేదు రా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదులేమ్మా, మీరు బయలుదేరండి, మేము వెళ్తాం. సర్లే అప్పా, బాయ్ అప్పా, బాయ్ అమ్మా. అత్త బాయ్ బాయ్. నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. అయ్యో నాయనా, నన్ను ఎవరైనా కాపాడండి. ఏమైంది కనుకో? అయ్యో ఏమైనాదే? గీత, అమ్మ అరుస్తా ఉండదే. అత్తగారేదో కొత్త ఎత్తుగడ వేసినట్టున్నారు. కర్మ. కనుకో ఏమైంది? కనుకో కనుకో అత్త ఏమైంది? ఏమో నాయనా తెలీదు. సడన్ గా అరుస్తూ ఇటు వచ్చింది. పెడకలే ఉన్నా కన్నావా? ఒక నిమిషం ఉండు. అత్తా, మా అత్త, ఇదిగో 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 ఈ నీళ్లు తాగు, నీళ్లు తాగు, పట్టు. తాగు తాగు. నేను దున్నపోతునేందే మీ అమ్మని. అప్పుడు చీకట్లో చూసి కన్ఫ్యూజ్ అయినట్టుంది అత్త. ఇదిగో భయపడు మాక, మీ అమ్మే. ఇదిగో ఇంకొంచెం మంచి తాగు. బట్టలు ఎంట పడుతుంటారు, నన్ను తీసుకుపోతుంటారు. వాళ్ళు చూడండి ఎట్టుంటారు, ఏమ బట్టల్లో ఉన్నారు. అయ్యో అమ్మా, నన్ను తీసుకుపోతా అంటున్నారు. అయ్యా ఏమైందమ్మా? కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. మంచినీళ్ళేమ్మా, తాగమ్మా. అది విషం, విషం నాకొద్దు. మంచినీళ్ళేమ్మా, తాగమ్మా. తాగమ్మా. ముందు మనుషులు మొహాన్ని కొట్టరా, అమ్మేదో భయంతో ఉన్నది. అయ్యో స్వామి, స్వామి చచ్చిపోతాను. కనుకో నేను చచ్చిపోయినా కూడా మీరందరూ సంతోషంగా హాయిగా ఉండండి. నేనుండను. అయ్యో కనుకో ఏమైంది? మాట్లాడుతుండవు. ఏమైంది నీకు? దున్నపోతు వస్తా ఉండదురా, దున్నపోతు ఉండదురా, నన్ను చంపేయాలని చూస్తా. అయ్యో పెద్ద కొమ్ములు వేసుకొని ఏమ బట్టలు వస్తా ఉంటారా, చూడరా. అయ్యో నన్ను చంపేసి నన్ను తీసుకుపోతా ఉంటా ఉంటారా. ఏంది మా పిచ్చి మాటలు? దున్నపోతేంటి, ఎమ్మ పట్లేంది? రే నిద్రపోదామని అట్ట కళ్ళు మూసుకుని ఉండాన్రా. కళ్ళు మూసుకోగానే ఒక పెద్ద దున్నపోతొచ్చి నన్ను ఎంట పెట్టుకు తీసుకుపోతానని ఎమ్మ బట్టలు నన్ను తీసుకుపోవడానికి వచ్చారా. నన్ను కాపాడు సామి. ఇప్పుడు మీ ఇంటి పెద్ద కోడలికి 7వ నెల తిరగకుండా మీకు తొలిరేయి ఏర్పాట్లు చేస్తే అది మీ అమ్మ ప్రాణానికే ప్రమాదం. నువ్వేదో పీట కలగన్నట్టున్నావమ్మా. కలలకేట భయపడిపోతే ఎట్టా? అవును కనుకో, నువ్వు ఇట్ట కళలకు భయపడిపోతే ఎట్టా? అయినా మంచోళ్ళని దేవుడు ఎక్కువ కాలం ఉంచడు అంటారు. నువ్వు సడన్ గా మేము ఊహించినంత మంచిదని అయిపోయినావు. అందువల్ల దేవుడు నిన్ను తీసుకుపోతాడేమోనని భయంగా ఉండదే. మీ అమ్మ బాగుండాలరా. మీ అమ్మ 100 ఏళ్లు బతకాలి. మీ అమ్మ సల్లంగా ఉండి మనల్ని అందరినీ బాగా చూసుకోవాలి. మనిషి మంచిగా మారిపోయినప్పుడు ఇట్టా దూరం అయితే భరించలేవురా. మీ అమ్మ కోసం దేవుళ్ళకి మొక్కండ్రా. నేను ఆపసోపాలు పడుతుంటే నువ్వు ఆస్వాదిద్దామని వచ్చావా సామి? నేనింటిడి చక్రీ చేసుకోలేక ఒళ్ళు పులిసిపోతా ఉండదు. పని మనిషిని పెట్టుకుందాం, ఎంత చక్క మనం కూడా సరదాగా ఉండొచ్చు. ఏంది పని మనిషా? పని మనిషి నెలకి ఇప్పుడు ఎంత అడుగుతుండదో తెలిసినా? వాళ్ళు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వేలకి వేలు అడుగుతా ఉంటారు. ఇస్తే పోయే
ఇప్పుడు నీకు డబ్బులు అంటే లెక్కే ఉంది. అదేం పెద్ద విషయమేం కాదనుకో, కానీ తీసుకున్న డబ్బుకి పని చెయ్యాలి కదా వాళ్ళు. వచ్చిన పనుళ్ళు ఏమేమి రూల్స్ పెడతా ఉండారో తెలుసా నీకు? ఇప్పటికే 2 పనుళ్ళని పిలిచి అడిగినా వాళ్ళు పనులకు రాగానే వాళ్ళకి స్ట్రాంగ్ గా కాఫీ పెట్టేయాలనంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.